ఎలాంటి పెయిన్‌కైనా మీ దగ్గరికొస్తే రిలీఫ్ ఉంటుంది. అంతేనా? సో, మనం ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్‌గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇది హిప్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ. ఈ హిప్ ఆర్థరైటిస్ 2 రకాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు. చిన్నవాళ్ళలో అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ నుంచి 20, 25 ఇయర్స్ 25-30 ఇయర్స్ ఏజ్‌లో హిప్ ఏవియన్‌గా ప్రెజెంట్ అవుతోంది. అండ్ కొంచెం పెద్దవాళ్ళలో ఆర్థరైటిస్‌గా ప్రెజెంట్ అవుతుంది. సో, ఈ ఆర్థరైటిస్ కానీ ఏవియన్ అంటే ఏంటి అంటే ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే ఫెమోరల్ హెడ్. ఒక హిప్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఈ బాల్‌కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోతుందో, సో వీళ్ళకి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే కిందకి ఒంగి నడవడాలు, ఎక్కువసేపు స్ట్రెయిట్‌గా నించోలేకపోవడము, కింద కూర్చొని లేవడము, మెట్లెక్కి దిగడము, బైక్ డ్రైవింగ్ ఇవన్నీ కష్టమవుతుంది. సో, ఇది వీళ్ళకి తెలియకుండానే కొంచెం చిన్న నొప్పే కదా అలా అని చెప్పి టాబ్లెట్‌లేసుకోవడము, ఈ పెయిన్ కిల్లర్‌లేసుకోవడం వల్ల ఇక్కడ స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్‌గా పెరిగిపోతూ అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే వాళ్ళు నడవలేని పరిస్థితిలోకొస్తారో, అప్పుడు వాళ్ళు డాక్టర్ల దగ్గర పరిగెడతారు. పరిగెడితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎంఆర్ఐలు తీయించుకోవడం గాని దాని ద్వారా ఇది హిప్ ఆర్థరైటిస్ అన్నా, హిప్ ఏవియన్ అన్నా ఉంది అని. సో, అలాంటప్పుడు అంత లాస్ట్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత సర్జరీ అనివార్యం అవుతుంది. సో, అది కాకుండా ఇక్కడ ఎర్లీ స్టేజెస్‌లో ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతోందో, అలా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ చేస్తారు. అంటే ఒక 45 మినిట్స్‌లో మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తారు. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే బిగుసుకుపోతుందో, ఈ జాయింట్ మూవ్‌మెంట్ లేకపోతే ఏ జాయింట్ అయినా బిగుసుకుపోతుంది. ఈ జాయింట్ బిగుసుకుపోతున్న దానికి రిలీఫ్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీ అండ్ డైట్ ద్వారా ఫర్దర్‌గా హెల్ప్ చేస్తాం. డాక్టర్ సాహిత్య గారు, హిప్ ఆర్థరైటిస్ అంటే ఏంటసలు? లక్షణాలు ఎలా ఉంటాయి? హిప్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఒక జాయింట్‌ని తీసుకుంటే 2 బోన్‌లు కలిస్తే ఒక జాయింట్ అవుతుందండి. ఈ 2 బోన్‌లు ర్యాపిడ్ అవ్వకుండా వీటి మధ్యలో ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. అదే కార్టిలేజ్. సో, ఎప్పుడైతే ఈ 2 బోన్స్ దగ్గరకొస్తాయో ఇవి ర్యాపిడ్ రాసుకోవడం వల్ల ఈ మెత్తటి పదార్థం అరిగిపోతుంది. సో, దీనివల్ల బోన్ ఆన్ బోన్ రాసుకున్నప్పుడు పేషెంట్‌కి విపరీతమైన పెయిన్ ఒస్తుంది. ఇట్ కెన్ బి ఎనీ జాయింట్. ఏ జాయింట్ అయినా సరే. వెదర్ ఇట్ ఈస్ హిప్ జాయింట్, నీ జాయింట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ జాయింట్. సో, మనం హిప్‌లో మాట్లాడుకుంటే ఇక్కడ ఆర్థరైటిస్ 2 రకాలు. ఒకటి, ఒకటి ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు. ఏవిఎన్ అంటారు. అండ్ ఇంకొకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్దవాళ్ళలో తీసుకుంటే మోర్ దెన్ 50+లో యూజువల్‌గా మనం చూస్తాము. అండ్ ఈ హిప్ ఏవియన్ అనేది చిన్న పిల్లల్లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కాలేజ్ గోయింగ్ ఏజ్ నుంచి ఒక 50 ఇయర్స్ వరకు చూడొచ్చు మనం ఇది. సో, ఈ హిప్ ఏవియన్ అనేది ఎస్పెషల్లీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎక్కువైపోయింది. ఇది క్రానిక్ అంటే ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల గానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, లేతే దెబ్బలు తగలడం వల్ల గానీ వచ్చే ప్రాబ్లమ్ అనమాట ఇది. సో, ఈ హిప్ ఏవియన్‌లో 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, 2, 3, 4. ఈ 1, 2 అనేది ఎర్లీ స్టేజెస్ వేర్ పేషెంట్‌కి స్టార్ట్ అవుతుంది నొప్పి. నొప్పి అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే ఎక్కువసేపు నించున్నా, కింద కూర్చొని లేవలేకపోవడం, ఇవన్నీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో, ఇవి వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఇగ్నోర్ చేసి జస్ట్ పెయిన్ కిల్లర్‌లు ఇవన్నీ వేసుకుంటే వాళ్ళు స్టేజ్ 3 అండ్ 4కెళ్తారు. వేర్ ఇంకా వాళ్ళ మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఇంకా వాళ్ళు మూవ్ అవ్వలేరు. బిగుసుకుపోయినట్టుంటాయి. నించోడానికి కష్టపడతారు. పడుకొని లేవడానికి కష్టపడతారు. ఇలాంటి స్థితిలో అప్పుడు వాళ్ళు సర్జరీ అని చెప్తారు సడెన్‌గా డాక్టర్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తే. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సర్జరీ అనేటప్పుడు మేము నాన్ సర్జికల్ ఒకటి ఉంది అని వాళ్ళకి గుర్తొస్తుంది. అంటే చాలా పెయిన్ ఉంటుందనుకుంటాను హిప్ ఆర్థరైటిస్ అంటే. యెస్. అంటే పెయిన్ భరించలేని పెయిన్ ఉన్నప్పుడు మీ దగ్గరికొస్తారు ఎగ్జాక్ట్‌లీ. పేషెంట్. అంటే అన్నీ తిరిగి చూసి పర్మనెంట్ సొల్యూషన్ అంటే యెస్. దీర్ఘకాలిక ఉపశమనం మీ దగ్గర లభిస్తుందనే ఉద్దేశంతో మీ దగ్గరికొస్తున్నారు. కరెక్ట్. సో, మీ దగ్గరికొచ్చాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి? ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఈ ఆర్థరైటిస్ ఉంది అని తెలిసిందో, కొంతమందికి ఎర్లీగానే వెళ్తారు డాక్టర్స్ దగ్గరికి. కొంచెం నొప్పి తగ్గట్లేదు, ఈ టాబ్లెట్‌లతో కూడా తగ్గట్లేదు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళు స్టేజ్ 1, 2లో ఉన్నారు. ఇంకిది ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటప్పుడు ప్రోగ్రెస్ అవుతుంటే డాక్టర్లు ఏం చెప్తారు? మీరు ఆర్థోపెడిషియన్స్ కానీ, వేరే డాక్టర్స్ గానీ మెయిన్‌లీ ఈ బీమాక్ అంటారనమాట. ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్ థెరపీ. సో, కోర్ డీకంప్రెషన్ సర్జరీస్ చేసి ఎక్కడైతే బ్లడ్ సప్లై మెయిన్‌లీ ఏవియన్‌లో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఫైనల్లీ ఒక స్టేజ్‌లో కట్ ఆఫ్ అయిపోతుందనమాట. ఆ ఫెమోరల్ హెడ్‌కి, ఆ జాయింట్‌కి. సో, ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్జరీ అది కూడా ఒక సర్జరీయే. మినిమల్లీ ఇన్వేసివ్ అంటారు. చిన్నగా ఉంటుంది అంటారు. అది కూడా ఒక సర్జరీయే. ఆ కోర్ డీకంప్రెషన్ చేసిన తర్వాత దాంట్లో స్టెమ్ సెల్స్ వేస్తారు. సో, బట్ దీనికి ముందు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ మందులే రాస్తారు. మందులు రాసి, ఫిజియోథెరపీ రాసి కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ అంటారు. సో, నా అడ్వైస్ ఏంటంటే పేషెంట్‌లకి ఎప్పుడైతే తెలిసిందో మీకిలా పలానా ప్రాబ్లమ్ ఉంది, స్టార్ట్ అయింది, మీకు బిగుసుకుపోతున్నాయి, కండరాలు హిప్ చుట్టూరా తుంటి నొప్పి వస్తోంది అండ్ అది కాన్స్టెంట్‌గా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. డే టు డే యాక్టివిటీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతోంది అనంగా
మీరు వచ్చారు అనుకో, డయాగ్నోసిస్ స్టేజ్ 1 స్టేజ్లో ఉంటే 2లో ఉన్నప్పుడు వస్తే మేము ఇక్కడ ప్రొసీజర్స్ చేస్తామండి. ఒక 45 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ పేషెంట్ మెయిన్లీ నొప్పితో వస్తాడు. ఈ నొప్పి అండ్ ఈ రెస్ట్రిక్షన్ ఇన్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే బిగుసుకుపోయిన జాయింట్ని ఇంప్రూవ్ చేయడానికి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అనేది చేస్తామండి. సో మేము సియామ్ అనే ఒక మెషిన్ ఉంటుంది, అది కంటిన్యూస్ ఎక్స్రే షూట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే దీనికి సప్లై చేసే నరాలు ఉంటాయో ఆ నరాల్ని వెళ్ళి మనం బ్లాక్ చేస్తే ఫస్ట్ వీళ్ళకి నొప్పి అనేది తగ్గుతుంది. ఇమీడియట్ రిలీఫ్ ఉంటుందా ఫస్ట్ టైం? ఆన్ టేబుల్ పేషెంట్స్ రిలీఫ్ చూస్తారు. ఓకే. లిటరల్లీ వీల్ చైర్లో వచ్చిన పేషెంట్స్ వాళ్ళు లిటరల్లీ చాలా హ్యాపీగా వెళ్తారు, పెయిన్ రిలీఫ్తో వెళ్తారు. అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, నడుచుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తారు. సో మేము చాలా ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ చూసాము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తర్వాత. సో వన్స్ ఈ పెయిన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి పేషెంట్ని మేము పిలిచి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫెమరల్ హెడ్, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది కదా, అరిగిపోతూ ఉంటుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఈ తల హెడ్ తినేస్తూ ఉంటుంది అనమాట అది. సో ఈ ఏరియాలో 3 మెయిన్ థింగ్స్ అవుతాయి. ఒకటి వాపు కణాలు వచ్చేస్తూ ఉంటాయి, ఇంకొకటి బోన్ డిస్ట్రక్షన్, బోన్ అంటే బోన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేసిన కొద్దీ అది దాని తత్వం, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ఆ డిజీజ్ ఒక తత్వం. సో ఇక్కడ మనము పిఆర్పి థెరపీ ద్వారా ఇక్కడ మనం 3 థింగ్స్ చేస్తాం. ఒకటి ఫస్ట్ మనము వాపుని తగ్గిస్తాము, రెండోది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాము. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత బోన్ సెల్స్ అండ్ కార్టిలేజ్ రెండు ఏవైతే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయో అవి ముట్టుకోకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మిగతా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం, సేఫ్ గార్డ్ చేస్తాం. దీనివల్ల ఈ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపుతుంది. అండ్ దీంతో పాటు ఈ ఆర్ఎఫ్ ప్లస్ పిఆర్పితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాం. ఎందుకు? అది వెయిట్ బేరింగ్ జాయింట్, అంటే ఒత్తిడి పడే కొద్దీ ఆ జాయింట్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో డ్యామేజ్ కంట్రోల్ కూడా చేస్తాము, ప్లస్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు చెప్తాం. అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ కోచెస్ ఉంటారండి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హిప్ ఏవియన్ కోచెస్ ఉంటారు, వేర్ దే ప్రిస్క్రైబ్ ఎక్సర్సైజెస్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ ఎలా. ఓన్లీ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా డైట్ కి సంబంధించి అండ్ ఎక్సర్సైజ్ కి సంబంధించి అన్ని రకాల ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉంటారు ప్రాణ పెయిన్ ఎగ్జాక్ట్లీ. అంతేనా? ఎందుకు డైట్ అంటే, సో ఇది వీళ్ళు వెయిట్ పెరిగే కొద్దీ మళ్ళీ, ఎందుకంటే యాక్టివిటీ చేయలేదు అనుకో, మేము మూమెంట్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది, మళ్ళీ జాయింట్ బిగుసుకుపోతుంది, మళ్ళీ వెయిట్ పెరిగే కొద్దీ అక్కడ ఇంకా ప్రెషర్ ఎక్కువ. సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఇది హోలిస్టిక్ గా చేస్తే తప్ప పేషెంట్ కి బెస్ట్ రిజల్ట్ రాదండి. ఎన్నిసార్లు పేషెంట్ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? మెయిన్లీ 3 టైమ్స్ రావాల్సి వస్తుంది మేడం. ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కోసం, అండ్ 15 రోజులకు ఒకసారి పిఆర్పి థెరపీకి ఒకసారి. అది వాళ్ళ స్టేజ్ని బట్టి మేము పిఆర్పి థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. హిప్ ఆర్థరైటిస్ కి మంచి సొల్యూషన్ ప్రాణ పెయిన్ క్లినిక్ లో దొరుకుతుందంటారా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ సాహిత్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరిన్ని మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.